స్టిల్ ఒక ఛాలెంజ్ చేస్తారు ఈరోజు. నల్గొండ జిల్లాలో ఎవరైతే 2000 14 కానీ 18 కానీ మొన్న 23 కానీ కమ్యూనిస్టు తోని పొట్టు పట్టుకోకుండా గెలవగలిగేదాము మీకు లేదని లోకం అంటారు. నేనేమంటానా, నల్గొండ జిల్లాలో ఎవరైనా సరే కోమరెడ్డి వెంకరెడ్డి గారు కానీ, రాజగోపాల్ రెడ్డి మా రాజన్న గారు కానీ, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, జానారెడ్డి గారు కానీ, కోరెడ్డి కావచ్చు, సూది డబ్బుల పార్టీల సోపతి లేకుండా కమ్యూనిస్టు వాళ్ళని పక్కన పెట్టి ఎర్ర జెండా వాళ్ళు పక్కన పెట్టి దమ్ము ధైర్యం ఉంటే గెలిచి చూపించాలంటాను. ఇంకంతే. అవసరమైతే మా రాజన్న గారికి కూడా ఒక డిమాండ్ రిక్వెస్ట్ చేస్తాను, ఛాలెంజ్ కూడా చేస్తాను. గతంలో కమ్యూనిస్ట్ వాళ్ళతో గెలిచినవంటారు లోకం, మొన్న కూడా ఎర్ర జెండా వాళ్ళతో గెలిచినవంటారు. సో దమ్ము ధైర్యం ఉంటే కమ్యూనిస్ట్ వాళ్ళ ఓట్లు లేకుండా మనం మునుగోడు గడ్డ పైన 3 రంగుల జెండా ఎగిరేమంటారు. ఎవరంటారు? ఎర్ర జెండా కార్యకర్తలు అంటారు. ఏ రాజన్న మా ఓటు తిరిగేసినట్టు. మరి చూస్తే ఆ ప్రయత్నం కూడా చేయరు. మరి సో ధైర్యం ఉంటే మరి ఒకసారి ఎర్ర జెండా వాళ్ళ సపోర్ట్ లేకుండా మరి రాజన్న గారు గెలవాలని కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా. 2008 ఇద్దరం పోటీ చేస్తాం కదా, అప్పుడు ట్రై చేద్దాం. సో ఆ ప్రయత్నం చేయడం లేదా మీరు రాజీనామా చేస్తాడు ఇంకా సంతోషం, ఇంకా మళ్ళీ రేపే పోటీ చేద్దాం. రాజీనామా చేస్తాడు కళ, నాకు తెలుసు అది కలగనాలి, అది ఇప్పుడు చేయలేరులే కానీ. సో బాబా ఎర్ర జెండా చనిపోయినట్టున్నాయి.